boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జళ్ళో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా
అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ఈరోజు జెడ్పిహెచ్ఎస్ సిగడం పాఠశాలలో 88-89 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనకు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు హాజరైన గురుతుల్యులు దైవ సమానులైన స్టేజ్ని అలంకరించిన గురువులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎక్కడెక్కడి నుంచో ఏ ప్రాంతాల్లో ఆ పాఠశాల ఒడిలో అప్పటి విద్యార్థులందరము అంటే నేడు అప్పటి విద్యార్థులైన నేడు తాతల వయసుకి అమ్మమ్మల వయసుకి చేరుకునే సమయంలో సుమారు 30 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పాత జ్ఞాపకాలను పాత స్నేహితులను అప్పుడు మనకు చదువు చెప్తున్న గురువులను కలిసి ఎంతో ఆనందంగా కార్తీక మాసంలో చల్లని సమయంలో ఆనందంగా గడపవలసిన రోజులు మరిపించేటట్లు ఇంత మండు వేసంలోనైనా కలవాలనుకునే కోరిక కలిగి ఈ ప్రాంతానికి అంటే ఈరోజు ఇక్కడ సమావేశం అయినందుకు ఆనందిస్తూ ఈ పాఠశాలలో నేను ప్రధానోపాధ్యాయులుగా ఈ మధ్య జరుపుకుంటున్నారంటే అది ఆ రోజుల్లో మీరు చిన్నప్పుడు వేసిన ఈ మొక్కలు నేటికి పెద్దవై ఇప్పుడు అందరికీ నీడనిచ్చి ఈ చల్లదనాన్ని ఇచ్చే చలువు మీ అందరిది ఆ ఉపాధ్యాయుడిది. ఈ మొన్ననే 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. గత అన్ని సంవత్సరాలు ఈ హృదయాల్లో అంత పూజింపబడుతున్నారంటే కారణం ఆ రోజు
గురువుగానే ఉండేవారు. ఈరోజు గురువుగా ఉంటూ ఈ విద్యను వ్యాపారంగా చూసే రోజులు ఇవి. కానీ అప్పుడు విద్యను విద్యగా చూసి ఒకప్పుడు ఆ రోజు దశరథ మహారాజు తర్వాత పూర్వపు రాజుల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల్ని ఎక్కడో అడవుల్లో ఉన్న గురువుల దగ్గరికి స్వయంగా తీసుకెళ్ళి అనేక రకాల పాదాభివందనాలు చేస్తూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ విద్యని అడవుల్లోని ఎంతో కఠినమైన ఆ విద్యను సాగించడానికి మహారాజులు కూడా వాళ్ళ పిల్లల్ని ఆ గురువుల దగ్గరికి తీసుకెళ్ళి ఎంతో వినయ విధేయతలతో ఆ పిల్లలకి అన్ని విద్యలు నేర్పించేవారు. కానీ ఆ రోజుల నుంచి ఈ రోజులు ఎక్కడికి వెళ్ళాయంటే గురువులే విద్యార్థి ఇంటికి వెళ్ళి హోమ్ ట్యూషన్స్ చదువులు చెప్పే రోజులకి వచ్చాయి. అంటే అక్కడ గురువు గారి తాలూకు విలువ ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళని ఎలాగ మనం సేకరించగలం, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎలాగ సేకరించాలి అనేది చాలా కష్టతరమైనటువంటిదే. అయితే నేటికి 8 సంవత్సరాల క్రితం నుంచే మన స్నేహితుడు నాగేశ్వరరావు మాత్రం అదే పనిలో ఉన్నాడు. మనందరం గ్రూపులో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. కానీ గ్రూపులో కొంతమంది సభ్యులు మాత్రం నాగేశ్వరరావుతో సహా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ గ్రూపును ఫాలో అవుతూ ఉన్నారు. సరే, అక్కడికి విడిచిపెడదాం. రెండవది, ఈ ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడానికి మాస్టర్ అన్నట్టు కనీసం 2-3 మాసాల ముందు ప్లాన్ చేసుకోవాలి. కానీ మనం జనవరి 17వ తేదీ 18వ తేదీల్లో మనం సిగడం సత్యసాయి పాఠశాలలో సుమారు 22 మందితో మనం అందరూ కలిసాం. ఆ కలిసి మనల్ని ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి ఆ సమయం సరిపోయింది. ఆ తర్వాత డేట్ అనేది అనౌన్స్మెంట్ చేశారు. చేసిన తర్వాత అందరూ కూడా ఫిబ్రవరి, మార్చి అనేది ఆఫీస్ సెక్షన్లో ఉండే వాళ్ళకి కాదు, లేకపోతే ఇన్సూరెన్స్ వీటిలో పనిచేస్తున్న వాళ్ళు కాదు, అందరికీ కూడా బిజీ షెడ్యూల్. నేషనల్ అన్న చూడండి, అంటే మీలో కండక్ట్ చేయడం కానీ మన మురళీకృష్ణ గారు వీళ్ళందరూ ఏంటంటే చాలా దూర ప్రాంతం, చాలా బిజీ షెడ్యూల్ వాళ్ళు. మనం దీన్ని ఒక క్లారిటీ పూర్తి స్థాయిలో తీసుకురాలేకపోయినా కూడా మీ అందరూ సహాయ సహకారం వల్ల ఈరోజు అందరూ ఇక్కడ చేరాం. కాబట్టి మిగతా కార్యక్రమాలు కండక్ట్ చేయాలి అంటే ఇది ఏదో ఒక కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. కాబట్టి ఇందులో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. దీన్ని మనం ఒక ఎస్టిమేషన్ వేయలేనటువంటిదే. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే ఎవరిలా చేద్దామని
బోధకులుగా పనిచేసి మీరు అకంఠిత శ్రమతో అంకిత భావముతో విశిష్ట సేవలు అందించేది విజ్ఞాన వృక్షములైన మీ చల్లని నీడలో చక్కని సేవలో మేము పొందిన అనుభూతులు మరుగురానివి. వాటిని నెమరవేసుకుంటూ నేటి ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనంలో మిమ్మల్ని దర్శించి యథాశక్తిగా అర్చించి మీ పాద పద్మాలు స్పృశించిన మీ ఆశీస్సులు అందుకునే అదృష్టం కల్పించినందుకు ఆనందముగా చంద్రుకు నూలుపోగలగా సమర్పిస్తున్న సన్మాన పత్రము. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీసిగడ శ్రీకాకుళం జిల్లా. తేదీ 5/5/2024 ఆదివారం. మనకి హిందీ పాఠాలను చెప్పినటువంటి దోపు కృష్ణమూర్తి నాయుడు మాస్టర్ని కూడా మనం ఆహ్వానం చేసాం. అదేవిధంగా సత్యం మాస్టర్ని కూడా ఆహ్వానం, మన గణిత ఉపాధ్యాయులు కాపల మోహన్ రావు మాస్టర్ని కూడా ఆహ్వానం చేశాం. మనకి కొద్ది రోజులు హిందీ అందరికీ విద్యార్థులందరికీ ఆశీర్వచనాలు. నా తోటి ఉపాధ్యాయులకు ఉన్నాను. అప్పటి రోజులు ఇప్పుడు గుర్తుకు వస్తే మా పంతులు గారిని చూసి, ఎందుకంటే నిత్యం పంతులతో కొంచెం నేను కలుస్తూ ఉంటాను. ఇంకా కొంతమంది దళితులు ఉంటారు, వాళ్ళు కూడా చూస్తూ ఉంటాను. అయితే ఇదేమిటి ఆనంద సమయం ఇది. ఇలాంటి రోజు ఇంకో రోజు వస్తుంది. ఇలాగా కలుసుకుంటాం 30 సంవత్సరాల జీవితంలో. ఇది చాలా అద్భుతమైన రోజు. ఇలాంటి అవకాశం ఇచ్చారు మీరు అందరూ కలిసి. నేనేమో ఆ రోజుల్లో అంటే ఉపాధ్యాయుగా విద్య ఉపదేశించే కాలంలో నేను ఏమైనా మీ మీద, ఎందుకంటే అప్పటి మీ పరిస్థితిని బట్టి నేను ప్రవర్తించుంటాను. అప్పటి మీ పరిస్థితిని బట్టి లేదు, మీరు బాగా ఉంటే నేను బాగా ఉండేవాడిని. మీరు బాగా లేక నా దగ్గరకు వచ్చేసరికి, నా క్లాసుకి వచ్చేసరికి మీరేమైనా కాస్త తలకు నిసుగా పుస్తకం తీయక, చదవక, చెప్పక, వినక ఇలాంటి పరిస్థితులను కల్పిస్తే నేను కొంచెం ఆక్రోశంతో మిమ్మల్ని ఏవేవో అని ఉండేవాడిని. వారిన్నింటినీ మర్చిపోయి 30 సంవత్సరాల క్రితం తాలూకా జీవిత కోసం ఇటువంటి అవకాశాన్ని కల్పించేందుకు మీకందరికీ ధన్యవాదాలు అనుకుంటున్నాం. ఇంతమందిని కలిపిన నాగేష్ గారికి జన్మాంతం రుణపడి ఉంటామని 89 బ్యాచ్ విద్యార్థులందరికీ మరి నా ఆశీస్సులో శుభాశిస్తాను. ఇప్పటికే విద్యార్థులందరూ కొంతమంది మంచి స్థాయిలో ఉంటుంటారు, కొంతమంది మామూలు స్థాయిలో ఎలా ఉన్నా కూడా తర్వాత ఐశ్వర్యం, తర్వాత మరి చక్కనైనటువంటి జీవితం. ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే, మనము ఒక 2 నిమిషాలు బాగా నవ్వితే దీనికి ఒక ప్రాక్టీస్ లాగా ఒకటి ఏం చెప్పారంటే, ఇది నవ్వు ఎలాగంట, హీ 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 మొట్టమొదట హీ, రెండోసారి హీ హీ, మూడోసారి హీ హీ హీ, ఆ తర్వాత హీ హీ హీ, ఆ తర్వాత హీ హీ హీ, అలా పెరుగుతుంది ఆ నవ్వు. అయితే ఈ నవ్వు వల్ల మన శరీరంలో ఉండేటటువంటి అవయవాలు అన్నీ కూడా సక్రమంగా పనిచేయడం, మన మనస్సు, మన మెదడు ఇవన్నీ కూడా చక్కగా ఆరోగ్యకరంగా తయారవడం ఇంకొంచెం చూస్తున్నాం. మరి ఇన్ని పాఠశాలలో కూడాను మరి ఇటువంటి చక్కనైనటువంటి ఆనందదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి అనుదానందాన్ని కోరుకునేటువంటి కార్యక్రమాలు ఎక్కడ అంటే వాడు ఇదని కాదు, వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు.
ఎక్కడాగో అటువంటి కార్యక్రమాలు లేవు. ఒక్క మన శ్రీరామ పాఠశాలకే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరిపించడం మన విద్యార్థుల్లో ఉపాధ్యాయుల మీద మరి మూడు సార్లు 92 బ్యాచ్ గెలిచాలి, అంతకుముందు 90 బ్యాచ్, ఇలా ఇది 88, 89 బ్యాచ్. చాలా సంతోషకరమైనటువంటి ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మా వర్కింగ్ టైంలో అంటే పనిచేసే కాలంలో మేము ఇంకో ఉద్దేశం కాకుండా అక్కడ చేసినా కూడా ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చేటప్పుడు నాకు ఇటువంటి వ్యక్తి కోళ్ళప్పలనేటువంటి రాజకీయవేత్త సందర్భంలో ఇంతకుముందు ఏ ఎంఈఓలు కూడా ఇంత నిజాయితీగా అంత చక్కగా పనిచేసిన వాళ్ళు లేరు, నీతి నియమాలతో పనిచేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు కూడా ఇకపైన కూడా వస్తారంటే చెప్పడం అని అన్నారు. ఆ తర్వాత బొద్దా హై స్కూల్కి వచ్చాను. బొద్దా హై స్కూల్లో రిటైర్ అయ్యాను హెచ్ఎంగా. బొద్దా హై స్కూల్లో బెస్ట్ హెచ్ఎం అవార్డు కూడా వచ్చింది. అయితే ఇదంతా అందరం ఒకటే. అయితే మేము అప్పుడు మా పరిస్థితుల్లో మేము బెత్తం పట్టుకునేవాళ్ళం. ఇప్పుడు బెత్తం పట్టుకుంటే మనం జైలుకి వెళ్తున్నారు కాబట్టి కొన్ని తేడాలు వచ్చాయి చదువుల్లోని. ఇంకా నెక్స్ట్ చెప్పవలసింది ఏంటంటే మేము ఎలాగో హ్యాపీగా ఉన్నాం. ఆ దేవుడు ఇచ్చిన వరం. మేము జాబ్ చేస్తున్నాం, రిటైర్ అయిపోయినా ఇంకా గొప్ప ఉడుపులేవి లేకపోయినా పెన్షన్ వస్తుంది. ఏ పని కష్టపడకుండా పెన్షన్ వస్తుంది. హాయిగా బతికేస్తున్నాం, మాకేం సమస్య లేదు. కానీ మీరు కూడా హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ థింగ్ పాజిటివ్గా ఆలోచించండి. ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించండి. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. డోంట్ థింక్ అదర్వైజ్. ఇంకో దీనికి వెళ్ళకండి. పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ బెటర్ దెన్ అవర్ లైఫ్. కాబట్టి ఇంకా మనకి ప్రస్తుతం అందరం చూసే ఉంటాం సత్యసాయి, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మేము. దాన్ని మనం ప్రయత్నం చేయండి. అనుకోవడం కాదు, ముందు మనసులో అనుకోండి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కనీసం ఎంతో కొంత ప్రయత్నం, చిరు ప్రయత్నం, చిన్న ప్రయత్నం. నేను ఎప్పుడు అందరూ చాలా వరకు ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు మీ ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళని బాగు చేయండి. ఆ తర్వాత ఇరుగు పొరుగు చేయండి, లేకపోతే ఊళ్ళో ఉన్న వాళ్ళని ఎవరైనా చేయండి. అక్కడ ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే స్టార్ట్ చేయండి ఎవరినైనా బాగు చేయడం కోసమని. అలా ప్రయత్నం చేయండి. అసలు ఫస్ట్ మనం ఈ సభకి అప్పుడు ఏంటవుతుందంటే విలువించిన వాళ్ళు అవుతాం. మీ అందరూ ఎంతో హ్యాపీగా ఉండి మనస్ఫూర్తిగా వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి నాకు కనీసం ఆ కార్యక్రమాన్ని చేపట్టండి. ఇంకొకటి ముఖ్యంగా విద్యాదత్తత తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చెప్పలేని మీరు ఫాలో అప్ ఇస్తే నేను దాన్ని కంటిన్యూ చేస్తా. అది ఎంతవరకు చదివిస్తే అంతవరకు చదివిస్తాను. మీకు ఆ సమస్య లేదు. ఎప్పటికీ నేను గొప్పలు చెప్పడం కాదు, నా స్టూడెంట్స్ కూడా మంది ఉన్నారు. అలాగా పాజిటివ్గా ఆలోచించడం అన్నదే ఫస్ట్. మన ఆలోచన మనం ముందుకు తీసుకెళ్తాం. ఆలోచన లేకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం. అందులో డౌట్ లేదు. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు చేయమని ఇప్పటి నుంచే చేయండి. మా స్టూడెంట్స్ మంచివాళ్ళు, నా కేక్ మాకు తీసుకుని రండి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అయితే ఇక్కడ క్లాస్ కాదు కాబట్టి
చదివాడు నా దగ్గర ఇక్కడ చదివాడు నాతో మనం ఉపాధ్యాయుడు అయిపోయాడు. అర్థమైందా? మేమందరం ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. టీచర్స్ అందరూ ఏనాడు కూడా స్కూల్ నుంచి ఎంత వేగం వెళ్ళిపోదామనే ఏ ఒక్కరికి ఉండేదే కాదు. ఎందుకంటే ఇక్కడ మా లైఫ్ మీ స్టూడెంట్స్ ఎలా ఉంటుందో అంతకంటే ఆనందంగా ఎప్పుడూ నేను 9 అయ్యేసరికి ఖచ్చితంగా ఇంటి దగ్గర బయలుదేరి ఆనాడు మాకు సైకిల్ తర్వాత బెడ్ అనుకో వచ్చేసేవాడిని. 9:30 అయ్యేసరికి కంపల్సరీ స్కూల్లో ఉండేవాడిని. ఇక్కడే చేసి ఇవన్నీ క్లాసులో పెట్టేవాళ్ళం. తర్వాత మా స్టాఫ్ అందరూ స్టాఫ్ రూమ్లో ఉంటే వెళ్ళకుండేది, టీచర్స్కి వెళ్ళకుండేదంటే సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళు వెళ్ళేవారు కదా. అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఎంత వేగం స్టాఫ్ రూమ్లో వెళ్ళిపోతాం. స్టాఫ్ రూమ్లో అంత సరదాగా ఉంటుంది, మాట్లాడుతుందో పిచ్చిగా పనిచేస్తుందో. ఎవరు అక్కడ మంత్రులు గారు వచ్చారు నాకు పిలుపుకి ఆహ్వానించడానికి. వస్తే మరి మొదటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం ఓకే, అది తర్వాత సంగతి. కానీ మా ఇంటికి వచ్చిన తర్వాత అతను నాకు సన్మానం గురించి పిలుస్తున్న మెషారు అని అంటే ఎంతో ఆనందం. ఎందుకంటే పూర్వం రోజులు మాకు జ్ఞాపకం వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు నాకేటనిపిస్తుందో తెలుసా, యాక్చువల్గా ఇంటి దగ్గర ఈనాడు అలా ఖాళీగా కూర్చోడానికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడిని. ఎందుకంటే నా తాలూకా కొడుకులు కూతురులాగా నేను ఎప్పుడూ భావించేవాడిని. అలాగని టీచర్స్ టెక్నాలజీ భావించలేదని కాదు, అందరూ తప్పకుండా. ఎందుకంటే మన ఫ్యామిలీ, మన పిల్లలు మన స్కూల్ నుంచి వచ్చారంటే మన స్కూల్లో ఉన్నంతసేపు మన బిడ్డలే అనేటటువంటి తాపత్రం ప్రతి టీచర్కి కూడా ఉంటుంది. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉంటుంది, అది ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే మా బిడ్డలు. హెడ్ మాస్టర్ ఎందుకంటే మా సీఏ నాయుడు ఆనాడు ఉండేవారు, తర్వాత సత్యం మాస్టర్ ఉండేవారు, కృష్ణమూర్తి మాస్టర్. నేను అక్కడ చాలామంది హెడ్ మాస్టర్లు 10-12 హెడ్ మాస్టర్లు చూశాను యాక్చువల్గా. కానీ ఎందుకంటే ಹೆಚ್ಚು అందరికంటే డిసిప్లిన్ వాళ్ళందరూ చేసే పదం ఉండేది. కానీ సత్యం మాస్టర్ చెప్పుకోవాలంటే ఈ స్కూల్ డెవలప్మెంటు ఆ మొక్కలో గట్ట వేసేవాడు అతను. ఎందుకంటే మీకు తెలుసో తెలియదు కానీ అతను ఏనా టీలు ఇచ్చేవారు, ఇంటర్వ్యూలో టీలు ఇచ్చేవారు, మాట్లాడితే వారం పార్టీలో ఉండే మాకు అదొక సరదా ఆనందం అనిపించింది. అందుకే మీకు చెప్పేది ఏంటంటే మీ లైఫ్ అంతా ఆనాడు ఈనాడే ఓకే, మీరు పేరెంట్స్ అయిపోయారు, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమందికి కోడలు కూడా వచ్చేసి ఉంటారేమో, లేకపోతే లేకపోవచ్చు, అది వేరు. ఎందుకంటే ఇల్లు పడ్డారు, వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ అక్కలు కూడా పడ్డారు. కానీ ఆరోగ్యం బాగాలేదు, రాలేకపోయింది. నాకు ఎక్కడో పుట్టి ఎక్కడో తిరిగి ఇక్కడే కలిసాడుతున్నాము. ఇంటికి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the fun, we miss you, we miss all the fun, we miss you. Come on, let's everyone. Just very good, super. సంసమోగమున శిలాప చెల్లిన ఎన్ను చుక్కడు రాజసు ఇచ్చిన రోజములు జీవాన్ని పెట్టిన చెవులగులు కైలాసు చూసిన కాకిపూతలు కళ్యాణి చేసిన ఎంతకాయలు మాటలు ఊరితో సరదాలండి. We miss all the fun, we miss all the fun, we miss you, we miss all the fun, we miss all the fun, we miss you. ఎక్కడో ఇక్కడే కలిసాము చదువులన్న చెట్టు నీడలో ఇళ్ళవేమటు ఇరుకోలకు వెళ్ళిపోతున్నాము ఇంటికి తనకు చివరి మలుపులో. బాబా ఇంకా బ్యూటిఫుల్
పైన బుల్లెడు కోతులు రాగిని మేడము ఋతురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారు స్ఫూర్తికి పుట్టిన గుండు పిల్లులు నైతావ కవితలు రాసులు కుప్పి కంచులు మరపురాని తిరిగిరాని గురుతుమరుడి మీ మనసు వచ్చుకొని ఉంటే మన్నించండి ఎందుకండి నీ వయసులోన కూడా ఇంతేలండి We miss all the fun, we miss all the fun, we miss you. We miss all the fun, we miss all the fun, we miss you. తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందం కన్నదల్లి ఆశలన్నీ సన్నజాజులుగా విరిచిన రోజు ఓవలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూజే నేటి రోజు వసంతాలు పూజే నేటి రోజు మీకు వినిపించడం లేదా? నా పేరు బలరామారావు. మా మిస్సెస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు. నాకు 3 పిల్లలు, 3 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అల్లుడు కూతురు దుబాయ్లో ఉంటారు, కొడుకు టీసీఎస్లో హైదరాబాద్లో ఉంటాడు. వసశ్రీ సిందాయి భువనేశ్వర్లో మైంట్రీలో ట్రైనింగ్ అవుతుంది. ఉమాదేవి
మాకు 2 అమ్మాయిలు. పెద్ద బాబు యూఎస్లో ఉంటుంది, బీటెక్ చేసింది, తనకో పాప. చిన్న బాబు హైదరాబాద్లో ఉంటుంది, తను ఎంటెక్ చేసింది, ప్రొఫెసర్గా వర్క్ చేస్తుంది. 2 పిల్లలకి మ్యారేజెస్ అయిపోయాయి. మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్. మీకు ఏమైనా స్కిల్స్ డెవలప్మెంట్ చేసారా? ఓన్లీ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ లో కూడా స్కిల్స్ ఉండొచ్చు కదా, వినవేమా? నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు బెంగళూరులో, రీసెంట్గా మ్యారేజ్ అయింది, కోళ్ళ కూడా నాకు వచ్చింది. చిన్న అబ్బాయి పిహెచ్డీ చేస్తున్నాడు రాజమండ్రిలో. ప్రజెంట్ నేను రాజకీయాల్లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా నెక్స్ట్. రమణమ్మ. నాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఎయిర్పోర్ట్లో, 2వ అబ్బాయి పోస్టల్లో జాబ్ చేస్తున్నాడు, 3వ అబ్బాయి సీఏ అయింది. అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. నేను హౌస్ వైఫ్. షాప్ లేదు. జట్టు భ్రమరాంబ. 2 పిల్లలు, పాప బాబు. పాప అగ్రికల్చర్ పీజీ చేస్తుంది, బాబు ఇంజనీరింగ్ ఏమండి మీ పేరు చెప్పగానే మీ గ్రామం, అంటే మీరు ఎక్కడ చదువుకున్నాడు, ఏ గ్రామం నుంచి వచ్చారు, ఇప్పుడు ఏ గ్రామంలో ఉంటున్నారు, ఆ 2 కూడా ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేయండి. పంచాడమ్మ పేరు. నాకు ఒక పాప ఎంబీబీఎస్ చేస్తుంది రష్యాలో. రాపాక. ఇప్పుడు చెప్పండి. రాపాక నుంచి. మా ఆయన స్కూల్ అసిస్టెంట్. నాకు ఒక అబ్బాయి ఐసిఐసిఐలో జాబ్ చేస్తున్నాడు. పొగిరి. మాది పొగిరి. నాకు పాపకు మ్యారేజ్ అయిపోయింది. ఉమా అండి. మా నాన్నగారు రైల్వేలో స్టేషన్ మాస్టర్గా జాబ్ చేసేవారు. ఇప్పుడు మేము వైజాగ్లో ఉంటున్నాము. ఒక బాబు, ఒక పాప. పాప ఏమో రంగస్థలం ఇచ్చాము, బాబు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాము. లక్ష్మి. మేము ఆంధ్రలో ఉంటున్నాము. పాప చెన్నైలో ఉంటుంది, ఇంజనీరింగ్ చేసింది. బాబు ప్రస్తుతానికి ఇంజనీరింగ్ చేస్తున్నాడు గుంటూరులో. మాకు ఒక అబ్బాయి ఈ మధ్య మ్యారేజ్ అయింది. మనవరాలు కూడా విజయనగరంలో ఉంటున్నారు. అక్కడికి తిరుగుతున్నాం. నా పేరు అల్లు రమణమ్మ. మాది జగన్నాథ్ వద్ద. నాకు 2 అమ్మాయిలు. అమ్మాయి 3కి మ్యారేజ్ అయిపోయింది. నేను అంగన్వాడీ టీచర్గా. సీతాలక్ష్మి. ఇందులో 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బిఎస్సీ నర్సింగ్ చేస్తుంది, చిన్న అమ్మాయి బీటెక్ చేస్తుంది. నేను హౌస్ గౌరీ. మేము వైద్యంలో ఉంటున్నాము. నాకు 3 పిల్లలు, 2 బాబులు, ఒక పాప. పెద్ద బాబు వ్యాపారం చేస్తాడు, చిన్న బాబు ఇంజనీరింగ్ చదివాడు, పాప చదువుకొని ఉంది, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మాది సిగడంలో ఉన్నాం. సిగడం మాది. మా 2 పాపలు. ఒక పాప లెక్చరర్ చేస్తుంది, ఒక పాప. ఓకే, చూడాలి అమ్మ, మీరు ముందుకు వచ్చాను, మాకు కనబడలేదు. Thank you.
సనవిప్పని బాబా నేను తండ్రి తండ్రి కాదు బాబు నీలా చోటుకు సనవిప్పని అంటే 127 మందిలో 11 మంది మాత్రం పాస్ అయ్యారు. సో క్రికెట్ గురించి ఆ రోజు మనం హైలైట్ చేసి వదిలేసాం. ఇంకోటి ఏంటంటే మనకున్న ప్రత్యేకత శిగరా హై స్కూల్ని మనదే రికార్డ్. ఇంతవరకు మన రికార్డుని ఎవ్వరు కూడా బద్దలు కొట్టలేకపోయారు. అందరూ ఒకసారి చెప్పలు కొట్టండి. 11 మంది పాస్ అవ్వడం అంటే ఎంత కష్టం. అలాంటి ఎన్నో రికార్డులు సృష్టించిన బ్యాచ్ మంది. అలాగే 11 మంది మంచి స్థితిలో ఉన్నారు. దాంట్లో ప్రప్రథమంగా చెప్పాల్సింది మన మురళీకృష్ణ. మురళీకృష్ణ మీ ముందే ఉన్నాడు. ఆయన టైం వచ్చేసరికి ఆయన పరిచయం చేసుకుంటాను. నా లక్కీ నెంబర్ 8 అని. అలాగే నా డేట్ ఆఫ్ బర్త్ కూడా జూన్ 8. అలాగే 8 ఏళ్ళు ఆటో వేసాను. 2000 అంటే నాకు 26 ఏళ్ళకి పెళ్ళి అయింది. అది కూడా 8. నా ఇల్లు 2010లో కట్టి 8 సార్లు అది పోస్ట్పోన్ అయ్యి 1/3/2020 గృహప్రవేశం. అది కూడా 8. ఈ 8 అనేది కొద్దిగా కష్టంగా ఉండదు కానీ కలిపితే అందంగా ఉంటుంది. నా జీవిత చరిత్ర అదే. ప్రజెంట్ LICలో రాజాలో ఓన్గా ఆఫీస్ పెట్టుకొని నడుస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు MB రమణమూర్తి, మచ్చెట్టి వెంకట రమణమూర్తి. నేను సిగడాం 10th అయిపోయింది. అది ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్లో ఒక మార్కులో పోయింది. తర్వాత శ్రీకాకుళంలో కట్టాను, వెంటనే పాస్ అయిపోయాను. ఇంటర్ పొందూరులో చదివాను. డిగ్రీ కూడా JMR కాలేజ్లో ప్రైవేట్గా రాశాను, పాస్ అయ్యాను. హైదరాబాద్లో MSW చేశాను.
ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్జిఓ సెక్టార్లో ఐసీటీసీ కౌన్సిలర్గా చేస్తున్నాను. HIV AIDS అండ్ టీబీ మీద చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ కాలేజ్ ఫస్ట్ వచ్చింది. బాబు 8th క్లాస్. నన్ను గుర్తుపట్టారా? మురళీకృష్ణ, ధర్మవరపు క్లాస్ టాపర్. 35 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా ఇది ఒక ఎమోషనల్ అకేషన్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనందరం చూసుకున్నా చూసుకోకపోయినా, కలుసుకోకపోయినా, మాట్లాడుకోకపోయినా మనందరం ఎమోషనల్గా కనెక్ట్ ఎప్పుడూ అయిపోయాం. ఓకే, మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాం. మనం జస్ట్ ఇలా తలుచుకుంటే చాలు, మన 10th క్లాస్ బ్యాచ్ తలుచుకుంటే చాలు, మనం ఒక ఎమోషన్ ఫీల్ అవుతాం. ఓకే, ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం కాబట్టి జీవితాంతం ఇది ఆ ఎమోషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కలయిక అనేది చాలా మనందరం. అయితే నేను ఇక్కడ 10th తర్వాత బీటెక్ JNTU కాకినాడలో చేశాను. తర్వాత ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ చేశాను. నేను అంతా కూడా స్పెషలైజేషన్ అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇక్కడ ఎంటెక్ తర్వాత ఒక 1 year పాటు GMRITలో లెక్చరర్గా పనిచేశాను. 1 year పాటు GMRITలో ఐ వాజ్ ది ఫస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇన్ GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజం. ల్యాబ్స్ అన్నీ నేనే ఎస్టాబ్లిష్ చేశాను. ఇక్కడ ల్యాబ్స్, ఎలక్ట్రికల్ ల్యాబ్స్ అన్నీ కూడా నేనే ఎస్టాబ్లిష్ చేశాను. ప్లస్ GMR గారు కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేశారు అప్పుడు ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు. ఇంత చిన్న వయసులో మీరు చాలా బాగా చక్కగా ప్లాన్ చేసి సింగిల్ హ్యాండెడ్ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాం. అన్ని సబ్జెక్టులు, ఎలక్ట్రికల్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్. మా మెయిన్ ఇదేంటంటే గేట్ అంటే ఎంటెక్ చదవడానికి, బీటెక్ నుంచి ఎంటెక్ చదవడానికి గేట్ కోచింగ్ ఇవ్వటం, ఆ గేట్ ఎగ్జామినేషన్కి. ప్లస్ IES అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఒకటి ఉంది, దాని కోచింగ్ ఇవ్వటం, వేరే జాబ్స్ కోచింగ్ ఇవ్వటం, అట్లాగా మేము చేసేవాళ్ళం. నారాయణ నాకు జీసీగడం. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు 5th, పాప 3rd క్లాస్. నాకు 2 పిల్లలు, పాప సెకండ్ ఇయర్ చదువుతుంది, బాబు ఏమో 8th క్లాస్ చదువుతున్నాడు. నేను సివిల్ కన్స్ట్రక్షన్స్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నా పేరు పెద్ద సత్యనారాయణ పొగిడి. నాకు 2 పిల్లలు, ఒక పాప, 2 బాబులు. పెద్ద బాబు డిగ్రీ అయిపోయింది, చిన్న బాబు ఏమో MSc చేశాడు. విశాఖపట్నంలో ఫార్మా కంపెనీలో చేస్తున్నాడు. పాప ఏమో మ్యారేజ్ అయిపోయింది. రక్కాన్ని స్టేబుల్ ఇచ్చాము. తెలంగాణలో ఉంటున్నాడు. నేను టీ షాప్. అప్పారా నాకు 2 పిల్లలు, పాప బాబు. ముందు రాము, పాప బాబు. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ మధ్యన మ్యారేజ్ కూడా అయిపోయింది. వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. పాప కూడా సాఫ్ట్వేర్, అల్లుడు సివిల్ ఇంజనీర్. నేను మాత్రం ఖాళీ. నా పేరు దున్నా రామకృష్ణ. ఒక బాబు, పాప. పాప వెటనరీ అయిపోయింది, బాబు ఖాళీ ప్రెజెంట్. నేను జీసేవలో కాన్సెప్ట్. ఈశ్వరరావు. నేను XBSF ఒక మెడికల్ శ్రీకాకుళం పక్కన సెట్ అయ్యాము. మా నీటి ప్లేస్ మొదలవలస. 2 పాపలు, పెద్ద పాప PG చేస్తుంది, 2వ పాప డిగ్రీ ఫైనల్ అయిపోయింది. సిగిరిపల్లి నారాయణ స్వామి. నేను ట్రాక్మ్యాన్గా రైల్వేలో చేస్తున్నాను, దూసి స్టేషన్లో. నాకు ఒక పాప, ఒక బాబు. బాబు MSc అయిపోయింది, పాప BSc అయింది. ప్రజెంట్ రవిశేఖర్రావు. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నాకు ఎందుకు రాదు. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానండి. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉంటున్నాను. నేను శాస్త్ర మేకలు మేడం, అలాగంటే మీ అందరికీ తెలుసు. నా పేరు బొట్టేపల్లి మోహన్ రావు, దవలపేట గ్రామం. నేను ప్రస్తుతం కొందరు రైల్వే స్టేషన్లో సెటిల్ అయ్యాను. నాకు 2 పాపలు అండి. 2 పాపలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి.
హలో, నా పేరు మండా రామ్మోహన్ రావు. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. అప్పుడు జీసిగడ మాది. నాకు ఒక బాబు ఒక పాప. బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, పాప ఏమో 10th క్లాస్ అయ్యింది మొన్నే. 536 మార్క్స్ వచ్చాయి. నేను 10th క్లాస్ బ్యాచ్లో 11వ నేను పాస్ అయ్యాను. దాంట్లో ఒకటి బాబు ఇంజనీర్ చదువుతుంది. చెప్తా 8వ గ్రామం అది. ఒక అబ్బాయి 9th క్లాస్ చదువుతాను. 8వ గ్రామం అండి. నేను మ్యాసం వర్కర్ని. మా బాబు పేరు బాలశంకర్. నమో తిరుమలేశా నమస్తే నమస్తే నమః. నమో తిరుమలేశా నమో నమో తిరుమలేశా. ముడుపులని కొసగే మా మృక్కులు తీర్చుమయా. ముడుపులని కొసగే మా మృక్కులు నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ. నరక తుల్యమో ఏ భూమి స్వర్గము మార్గము తెలుపవయా. పరమార్థము తెలుపవయా. నమో వెంకటేశ నమో నమో తిరుమలేశ. నక్కిన శ్యామలరావు స్టేజ్ ఎక్కలేని పరిస్థితి. శ్యామలరావు 2 నిమిషాలు మాట. నా పేరు నక్కిన శ్యామరావు. మిమ్మల్ని అందరినీ కలుసుకునేందుకు చాలా తలుచుకుంటున్నాను. శ్యామలరావుది మా మిత్రుడు నక్కిన శ్యామలరావుది గెద్దకంచరం గ్రామం. సార్, నేను 89-90 బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థిని. నా పేరు పేడాడ వెంకటరమణ. ధవలపేట గ్రామము. ప్రజెంట్ విశాఖపట్నంలో సెటిల్డ్, మురళీనగర్లో. నాకు పాప బాబు. పాప బీటెక్ అయిపోయింది. బాబు బీటెక్ 4th ఇయర్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను సార్. ఎస్పీ. ఫ్రెండ్స్, నేను తిరుమరెడ్డి శివకుమార్. మాది జగన్నాథ్ వలస. నేను 10th 3 సార్లు పోయాను, 4వసారి పాస్ అయ్యాను. నేను తర్వాత పొందూరులో ఐటీ చేశాను, ఫిట్టర్గా చేశాను. ఆపరేటర్స్ విజయవాడ చేశాను. దాని తర్వాత మనం రాజాం సాఫ్ట్వేర్ అనేసి కంపెనీ ఒకటి ఉండేది, సరితా సాఫ్ట్వేర్లో. అందులో ఒక 6 మాసాలు జాబ్ చేశాను. అక్కడే నాకు లవ్ మ్యారేజ్. లవ్ స్టార్ట్ అయ్యి లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని 1 year మా ఊర్లో జగన్నాథ్ వలసలో ఉండి వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అమ్మాయి మరి ఉండలేక అక్కడి నుంచి నాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు ఎఫెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. పాప బీటెక్ 3rd year అవుతుంది. అలాగే పాపకి మ్యారేజ్ కూడా సెట్ అయిపోయింది. ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు. నా పేరు మాబగాం గాంధీ కృష్ణ. నేను 95లో మా ఫాదర్ తన పోస్ట్ వెటనరీ నుంచి చేస్తే నేను కంపెనీ డిపార్ట్మెంట్లో కమర్షియల్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్లో నేను ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం చదివి ప్రవృత్తి నేను అన్ని వ్యాపారాలు చేస్తాను. శాండ్, యారెక్ట్, ఇప్పుడు ప్రజెంట్ వైన్స్, సో రియల్ ఎస్టేట్ అన్నీ చేస్తుంటా. వెల్ సెటిల్డ్. నాకు ఇక్కడ జ్ఞానం కంటే విజ్ఞానాన్ని, సంస్కారాన్ని ఈ స్కూల్ నాకు చాలా అందించింది. సంఘం, సమాజం, 3 పిల్లలు. అలాగే 21లో మా పెద్దబాబు మ్యారేజ్ చేసాం. పాప ప్రజెంట్ తాతయ్య నేను. చిన్న పాప NIT బయోటెక్ ఆర్కిటెక్చర్ తిరుచినాపల్లిలో చదువుతుంది, ఫైనల్ ఇయర్. బాబు 2nd year GMR AIDS ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. నా పేరు ఇప్పుడు శ్రీనాథ. ఒకటి 2 బాబులు డిగ్రీ చేస్తున్నారు. నేను ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తాను. మాకు 2 పిల్లలు, పాప బాబు. పాప ఏమో డిగ్రీ పూర్తయింది, బాబు ఏమో 5. నా పేరు మాధవేశ్వర గోపి.
నేను ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నాను. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది, చిన్న అబ్బాయి 10th క్లాస్ అయింది. నేను అంటే మా ఇంటి పరిస్థితిని బట్టి నేను 90 నుంచి విశాఖపట్నంలో ఉన్నాను. తర్వాత నేను డ్రైవింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి నా పేరు కృష్ణయ్య ముష్కల, మాది నిర్దాము. మన టీచర్స్కి, ఇక్కడ ఉన్న పెద్దలకి, నాకన్నా చిన్న వాళ్ళకి ఉండొచ్చు, అందరికి కూడా పాదవందనాలు. మరి నేను ఇక్కడ 4th క్లాస్ నుంచి కూడా దిగడంలో 10th వరకు కూడా చదువుకున్నాను. అయితే కొన్ని కారణాల వల్ల 10th పోయినా సరే నేను చదవలేక ఆర్థిక పరిస్థితి వల్ల మనం ఎక్కడికక్కడో తిరిగి ఎంతటో తిరిగి లాస్ట్కి మన ఉన్న ఊరు కన్నతల్లి అన్నట్లు మన ఊరు మన సొంత గ్రామంలో చేరినామంటే పిల్లలే, ఆడపిల్లలు లేరు, వాళ్ళు కూడా నాలాగే ఫెయిల్ అయిపోతున్నారు. మొదలు ఇక్కడ ఫెయిల్ అయిపోయిన జీవితం లాస్ట్ వరకు ఫెయిల్ అయిపోతాను. మనకి ఎక్కడ వస్తుందో, ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో ఎవరి నాకు తెలియట్లేదు. కానీ అప్పటికిప్పటికి పర్లేదు, బాగానే ఉన్నాం. నేనైతే మాత్రం కొన్ని రాష్ట్రాలు తిరిగాను, కొన్ని దేశాలు కూడా వెళ్ళాలి, కానీ కొన్ని జిల్లాలు తిరిగాను. ఎక్కువగా లేబర్ మిత్రులందరికీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. నా పేరు కంటే మా చిన్నాన్నగారు ఇక్కడ ఉండేవారు, ఆయన పేరు చెప్తేనే ఎక్కువ మందికి తెలుస్తుంది. గురుమూర్తి వార్డెన్ గారు అని హాస్టల్లో వార్డెన్ గారు ఉండేవారు. ఆయన దగ్గర నేను ఉండేవాడిని, హాస్టల్లో ఉండేవాడిని. కానీ ఒక ఉద్దేశం ఉండేది, కానీ అవలేకపోయాను. ప్రజెంట్ నేను రణస్థలంలో ఒక గోల్డ్ లోన్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. బాబు 10th వస్తున్నాడు, పాప 8th. మా వైఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబు. హ్యాపీగా ఉన్నాం ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. స్నేహితులందరికీ నమస్కారం. నా పేరు బొడ్డేపల్లి శ్రీనివాసరావు. నాకు 2 పిల్లలు. బాబు 10th పాస్ అయ్యి ఇంటర్కి వెళ్ళాడు. పాప నా పేరు చింతల ప్రసాద్. కేకేడి ప్రసాద్ అంటే అందరికీ తెలుస్తుంది. నేను చేయడంలో ఉంటున్నాను. మా ఫాదర్ బిజినెస్ చేస్తున్నాను. మాకు 2 పాపలు. పెద్ద పాప ఇంజనీరింగ్ చదువుతుంది, రెండో పాప 10th క్లాస్. నా పేరు నక్కా వెంకటరమణ, మాది గడ్డకంచరం. నేను 10th పోయిన వాళ్ళు ఒకడు. నాకు 2 పిల్లలు. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, పాప. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా పేరు పియ్యల రవి, చంద్రయ్యపేట మాది. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. మా అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. అండ్ పాప 3rd ఇయర్ చేస్తుందండి, 3rd ఇయర్ కంప్యూటర్ సైన్స్. నేను కూడా 10th పోయాను. అంటే నా ముందు 10th క్లాస్లో 10th ఎగ్జామ్కి స్నేహమానంద గీతం ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఈ హాయినేదేస్తాం ఆ రోజులు మున్ముందిగా రావేమిరా లేదురా సుఖం రాదు రాగతం ఏమిటో ఈ జీవితం. ఒరే ఫూల్, గుర్తుందిరా గోడలు దూకిన రోజులు, మోకాళ్ళు తగిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకొని ఒరే 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 ఇడియట్, పక్కనే పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా, జాగ్రత్త, నేర్చుకుంటారు లేరా వాళ్ళు కూడా. నేను మారలేను, నువ్వు మారలేదు, కాలం మారిపోతే నేరం నాది కాదు. నమరేసుకున్నాను ఈ గాథలెన్నో, ఈ నేల నిండి అలాగే ఉన్న భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు, ఆ భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు, ఆ మనసులు ఆ మమతలు ఏ మాయరా. ఒరే రాస్కేల్, జ్ఞాపకం ఉందిరా? క్లాస్ రూమ్లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాయ్ కొడితే ఆ పాప ఎడమకానికి చెప్పుతో ఏం చేసిందో తెలుసా నీకు? ఆ ఛానల్ ఒరే 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 స్కౌండ్రాలు ఊరుకోరా పిల్లలు ఉంటున్నారు, అవి వింటే అన్నీ పర్వాలేదు. పిల్లలకు పెట్టకథలుగా చెప్పుకుంటారు. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం
ఈనాడు నేస్తం ఆ రోజులు ముందు మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు కుర్మాన్ కోరమారావు, ఉండేది కోరమానపల్లి విశాఖపట్నం. నాకు ఇద్దరు పిల్లలు, పాపకి ఎంటెక్ అయింది, పెళ్ళి అయింది. ఒక బాబు ఎంటెక్ చేస్తున్నాడు. నేను సివిల్ కాంట్రాక్టర్ విశాఖపట్నం పరవాడ ఫార్మసీ. అది జీ చేయడం రాజామల్లి స్థిరపడ్డాను. నా పేరు మహమ్మద్ రాజామల్లి స్థిరపడ్డాను. ఇంకా ఆనియన్స్ కంపెనీలో చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. బాబా ఎయిర్పోర్ట్లో చేస్తున్నాడు ఉద్యోగం. పాప నడుపూరు పోర్ట్. గురువులకు నమస్కారం. తోటి మిత్రులకి సోదరులకి కూడా శుభాకాంక్షలు. నా పేరు నేపేటి రామకృష్ణ ఎందువ. అయితే ప్రతి ఓటమి ఒక గెలుపుకి తొలిమెట్టు మనం తెలుసుకోవాల్సిందే. అంటే మన బ్యాచీలోనే మనం అంటే ఇప్పుడు 2711 మంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ కసితో ఏదో ఒక విద్యలో కృషి చేసేటప్పుడు ఆకాశాన్ని వరకు వెళ్ళొచ్చు. ఏమండి, నాది 10వ తరగతి ఒక 3 సబ్జెక్టు పోయి ఒకసారి కట్టాను. మళ్ళీ ఎన్ని పాస్ అయినా కూడా పోవడం మాత్రం కన్ఫర్మ్. అంటే 2 పాస్ అయినా 1 పాస్ అయినా కూడా నాకు తెలియదు. 2 సంవత్సరాలు ఏమంటారు ఎడ్యుకేషన్ ఆపేసి ఖాళీగా ఆ రోజుల్లో మరి ఇది ఫోరం బుక్లు అంటాం కదా, ఆ ఫీల్డ్ ఇంటి దగ్గర రోజు తిడుతుండేవాళ్ళు. మనం బ్రాహ్మణమై ఉండి నీకు చదవబ్బలేదు, నాకు చదవబ్బలేదు. ఓకే, ఏది జరిగినా జరిగింది. నెక్స్ట్ నేను ఒక కడుము అనే మనకి కొత్తూరు మండలంలో కడుము అని కాశీనగర్ దగ్గరలో ఉండేది. ఓకే, మీకు తెలిసి ఉంటుంది. డిగ్రీ చేసింది, ఐటీఐ చేసింది. డిగ్రీ నేను వచ్చిన తర్వాత నేనుగా చదువుకోపోతే నువ్వైనా చదువుకోండి. డిగ్రీ కూడా చేయించడం జరిగింది. నాకు 2 పాపలు. పెద్ద పాప సాంస్కృతిక పీజీ చేస్తుంది మన ఆంధ్ర యూనివర్సిటీలో. 2వ పాప డిగ్రీ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ పీజీకి రెడీగా ఉన్నది. ఒకటే అంతేకాకుండా నా జీవితంలో 3 పర్యాయాలు ఇక్కడి నుంచి పాదయాత్ర చేశాను. అక్కడి నుంచి నా జీవితం ఒక ఉన్నత స్థాయికి స్వామివారే తీసుకెళ్ళిపోయారు. అంటే ఈ ఏరియాలో చాలామంది తెలుసు, అయ్యప్ప స్వామి పూజ చేశారంటే రామకృష్ణ గారిని పిలవాలి. అది కమర్షియల్ కూడా కాదు. వాళ్ళు ఏది ఇస్తే తీసుకోవడం, ఆ దేవాలయానికి ఉపయోగించడం, లేకపోతే మొత్తం. నాకు 2 పిల్లలు, ఒక ఆడపిల్ల, ఒక పిల్లలు. ఆడపిల్లకి మ్యారేజ్ చేసిన పాపకి, బాబు డిగ్రీ చదువుతున్నాడు. నేను చాలా వ్యవసాయం చేస్తున్నాను. నేను వైజాగ్లో సెటిల్ అయ్యాను. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్దోడు 2nd క్లాస్ చదువుతున్నాడు. చిన్నవాడు. నా పేరు చోట్శెట్టి దుర్గారావు, ఒప్పూరు. నాకు బాబు. పాప ఇప్రో కంపెనీలో జాబ్ చేస్తుంది. బాబు ఐఎఫ్బి కంపెనీలో టెక్నీషియన్. రమణ కప్రాన్. ఈ పుస్తకం నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి డిగ్రీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసాడు. చిన్న ఐటీ. పుస్తకం విజయవాడ ఉంది. మాది చంద్రాపేట. ప్రస్తుతం నేను వైజాగ్లో ఉంటున్నాను. నేను టైలరింగ్ చేస్తున్నాను. మా పాప ఇంటర్మీడియట్ సెకండ్ అయింది. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఒక్కోరె అరిసెలుల్ల ఇల్ల నాకే చెల్ల. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. బళీర లడ్డుల
ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಳಿರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು ಇವೆಲ್ಲ ನಾಗೆ ಬಿಂದು ದಿವಾಸ ಭೋಜನಂ అన్నాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. నా పేరు నా ఊరు పొగిడి, మా నేటివ్ ప్లేస్ పొగిడి. విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. నాది మొదలవలస గ్రామం, శ్రీకాకుళం జిల్లా. మా నాన్నగారు రైల్వే ఉద్యోగరీత్యా మేము రైల్వే స్టేషన్లో ఉండేవాళ్ళం. రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మేము నలుగురు బ్రదర్స్, ఒక సిస్టరు. మా సిస్టర్ కూడా, మా బ్రదర్స్ కూడా ఇక్కడే చదివారు, ఈ స్కూల్లో. సహచరులకు శుభాభినందనలు. మాది గుబ్బూరు, మహారాష్ట్రం ధనంజయరావు. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్ద అబ్బాయి అది వడవల్ సార్. నా పేరు కొయ్య లక్ష్మణ. నాకు 3 పిల్లలు. నాకు పాప, బాబు. పాప ఏమో బ్యాంకులో చేస్తుంది, బాబు ఏమో ఆటో డ్రైవర్గా వేసుకున్నాడు. రమణరాజు, మాది నందపాలగా, పక్కనే సిగడం పక్కన పల్లెట గ్రామం. నేను ఉండేది విశాఖపట్నం, కాంట్రాక్ట్ చేపిస్తున్నాను. నాకు 2 పిల్లలు. బీడీఆర్ కాలేజీలో మా పాప బీఎస్సీ ఎంఎల్టీ చదువుతుంది. మా బాబు రామనగర్లోని పైడా కాలేజీ. సార్ జగన్నాథ్ సార్. నాకు పాప, బాబు. పాప సాఫ్ట్వేర్ బెంగళూరులో చేస్తుంది. బాబు ఫైనల్ ఇయర్ బీటెక్ ఈ సంవత్సరం అయిందండి. నేను గాజువాడలో ఉంటాను. నేను డ్రైవర్. మాది చంద్రపేట, ఉంటుంది వైజాగ్లో. నాకు 2 పిల్లలు బీటెక్ చదివేశారు, ఉద్యోగం కూడా చేస్తున్నారు కువైట్లో. రీసెంట్గా మొన్న మ్యారేజ్ అయింది 2 పిల్లలకి. గొలువు కృష్ణమూర్తి, మాది ఎందువ. నేను వైజాగ్లో సెటిల్ అయిపోయాను. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి డిగ్రీ చదువుతుంది, చిన్న అమ్మాయి సెకండ్ ఇయర్కి వచ్చింది. వర్గయ్య, ఏఆర్ఓ చేస్తున్నాను. పిల్లలిద్దరికి జాబులు వచ్చాయి. నా పేరు కిలారి మోహన్ రావు అండి. చెట్టుపోయి ఉంటాను. నాకు 2 పాపలు, 1 పాప బిఎస్సీ కంప్లీట్. బాబు డిగ్రీ పూర్తి అయిపోయింది, మొన్న వెటనరీ రాశాను. థ్యాంక్ యూ. నాకు పాప, బాబు. బాబు 10th క్లాసు, పాప 9th క్లాసు. సూర్యనారాయణ. నాకు 2 పిల్లలు, బాబు, పాప. నేను 25 సంవత్సరాలు. మేము విజయనగరం వెళ్తున్నాము. మా వారికి ఇప్పుడు నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బిజినెస్ ట్రైనరు, చిన్న అబ్బాయి బీటెక్ ఎలక్ట్రికల్ కంపెనీతో చదివి కంపెనీలోనే వర్క్ చేస్తూ అలా ఇప్పుడు ఇంకా మంచి జాబ్ చేస్తూ నేను విజయనగరం ఉంటాను.
కుర్చీని మర్దబెట్టి కుర్చీని మర్దబెట్టి చూస్తున్నాను ఇక్కడ ఎవరి బాబు కానీ లీడర్ రాసి ఉంది చిన్న మాట్లాడండి కుర్చీని మర్దబెట్టి సరుబైకు మీద రారు బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబు పల సరుబైకు మీద రారు బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టిన బాగానే నేను రాను బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబు బాగానే నేను రాను బాబా పంచమారడి తోటకాడ కళ్ళతోటి సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు నేనడ్డాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సను ఇవ్వను బాబా నేనడ్డాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సను ఇవ్వను బాబా నేనడ్డాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనడ్డాడదాన్ని కాదు బాబు అప్పకుంటే చల్లు అన్నది
చేసుకో పంచాదిలో మంచం వేసుకో వాకిట్లో దీపం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ రాజు అల్లుకున్న రోజు జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏను కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ రాజు అల్లుకున్న రోజు రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం ఎండలో వెన్నెల్లో ఏం చేతు ఒక్కరం ఇద్దరం అవుతున్నా వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేగి గున్న మావి విరబూస్తున్నా There's nothing more to say, just shout your happy, happy, happy. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా సరదాగా జగమంతా చుట్టేసేరా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా సరదాగా జగమంతా చుట్టేసేరా సిల్లి చౌకులు వేసుకో గిల్లి కచ్చా పెట్టుకో నొల్లిక పేకలు ఆడుకో పొల్లి రొమాన్సులు చేసుకో మేరియా మేరియా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా సరదాగా జగమంతా చుట్టేసేరా బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపకు దాగిల్లే హ్యాపీగా
చివరి మలుపులో We miss all the fun, we miss all the fun, we miss all the joy, we miss you. శీలమే చల్లిన ఇంక చొక్కలు ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపర్ ఫ్లైటులు రాత చెల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు తిరిగి రాని గురుకులండి మీ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో తిరిగి ఇక్కడే నీడమేమంటూ నిరుకోనట్టు వెళ్ళిపోతున్నాము చీటి కనుపు చివరి